హాయ్ లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ లో మనకైతే ఫైనల్ ఈ రోజు అయితే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే వస్తుంది కదా. సో నార్మల్ గా ఎన్ని గంటలకు వస్తుంది ఏంటి అనేసి క్లియర్ గా నేను వీడియో చేశాను. ఎవరైనా చూడకున్నట్లయితే ఆ వీడియో అనేది చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి మెసేజెస్ అనేది వస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది రిపీటెడ్ గా మెసేజెస్ కూడా చేస్తున్నారు అనమాట. నాకైతే లైక్ అంటే స్క్రీన్ షాట్ సెండ్ చేస్తున్నారు. కొంతమంది అయితే రిపీటెడ్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి నేనైతే అన్ని కామెంట్స్ కి రిప్లై ఇవ్వలేను కదా. దాని నుంచి రిపీటెడ్ గా ఎవరైతే కామెంట్స్ అడుగుతున్నారో దానికి సంబంధించి వీడియోలు అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అట్లాగే ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పాను కదా, అదైతే నేను లాస్ట్ లో మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకొని లైక్ చేసి యూట్యూబ్ కూడా చాలా మందికి రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. దాని నుంచి లైక్ అనేది చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి చాలా మంది ఏం చేశారంటే నార్మల్ గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి 1 lakh అనుకోండి, 1 lakh తగ్గట్టుగా కాలేజెస్ ఇవ్వకుండా చాలా మంది 10K లేదంటే 50K ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ యొక్క కాలేజెస్ అనేది ఇచ్చారు. నేను రిపీటెడ్ గా చాలా వీడియోస్ ప్రతి ఒక్క వీడియోలోనూ చెప్పాను, కావాల్సిందే చూసుకోండి, అలాగైతే ఇవ్వకండి అని చాలా మంది అలాగే చేశారు. అండ్ ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే లైక్ అంటే భయ్యా నేనైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చాను బట్ నాకు నచ్చిందే కాలేజ్ లో వస్తుంది అనేసి అంటున్నారు. నువ్వు ఏదైతే ప్రిఫరెన్స్ ఇచ్చావో ఆ యొక్క ప్రిఫరెన్స్ ని బట్టి నీ యొక్క కట్ ఆఫ్ ని బట్టి అలాగే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ని బట్టి ఇప్పుడుండే కట్ ఆఫ్ ని బట్టి నీకైతే సీట్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే భయ్య నేను 100 కాలేజెస్ ఇచ్చాను, 100 కాలేజెస్ కూడా వాళ్ళు చెక్ చేస్తారనేసి అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు నువ్వు ఎన్ని కాలేజెస్ ఇచ్చినా కూడా అన్ని కాలేజెస్ చెక్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ హ్యూమన్స్ కాదు అక్కడ చెక్ చేస్తుంది, అక్కడ మనకు కంప్యూటర్ సిస్టమ్ అన్నది మనకు అక్కడైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. లైక్ అంటే ముందే ప్రతి ఒక్కటి కోడ్ అయితే రాసింటారు. అదంతా కోడ్ అంతా రాసింటారు కాబట్టి ఇంకా రన్ అనేసి కొడితే లైక్ అంటే నార్మల్ గా జగన్ అనేది లాస్ట్ ఇయర్ చేశాడు కదా, బటన్ నొక్కి అంటే బటన్ నొక్కేది అందరికీ అమౌంట్ అనేది పడింది. అలాగే ఈసారి కూడా లైక్ అలాంటిదే. ఎంటర్ అనేది కొడితే ప్రతి ఒక్కరికి సీట్ అలాట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఎన్నైనా నువ్వు కాలేజెస్ అనేది ఇవ్వండి. ప్రతి ఒక్క కాలేజ్ ని పిన్ టు పిన్ అదైతే చెక్ చేసి మీకైతే సీట్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అంతేగాని అంటే చాలా నువ్వు కాలేజెస్ ఇచ్చినందు మాత్రాన అంటే ఒక 10-20 కాలేజెస్ అలా చూసేసి ఏదో ఒక సీట్ అయితే అలాట్ చేశారనేసి అనుకోకండి. అక్కడ నువ్వు 10Kకి సంబంధించి ఏమన్నా ఇచ్చావంటే నీకైతే సీట్ అనేది రాదనమాట. అది ఇంకోటి చాలా మంది ఏమంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ అంటే నాకు 23K ర్యాంక్ అనేది వచ్చింది, నేను ఫీమేల్ కేటగిరీ, నాకు ఆ కాలేజ్ వస్తుందా ఈ కాలేజ్ వస్తుందా అనేసి అంటున్నారు. నువ్వు అంటే అక్కడ ఏ కాలేజెస్ అయితే ఇచ్చావో ఆ కాలేజెస్ సంబంధించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది చూసుకుంటే సరిపోద్ది. మాక్సిమం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కి ఒక 1 అంటే మీకు ఏమన్నా 10K లేదంటే 5K ఇలా ఉందనుకోండి, 1K లేదంటే 2K అన్నది ఎగస్ట్రా వేసుకోండి. మీకు ఇఫ్ ఇన్ కేస్ లాక్స్ లో ఉందనుకోండి 10K 20K ఎగస్ట్రా వేసుకుంటే మీకు సరిపోద్ది. అంతేగాని మరి మీరు అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ని బేస్ చేసుకుని మరి మీరైతే ఈసారి కూడా ఇవ్వండి. ఈ యొక్క కట్ ఆఫ్ అన్నది నేను క్లియర్ గా చెప్తాను అనమాట, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది అంటే నేను ఇప్పుడు దాకా మాట్లాడే ప్రతి ఒక్కరిలోనూ ఏమంటున్నారంటే నార్మల్ గా ఫైనల్ గా ఏంటంటే మాక్సిమం వాళ్ళ యొక్క ర్యాంక్ తగ్గట్టుగా అయితే ఇవ్వలేదన్నమాట. అలా ఇవ్వకపోతే మీకైతే కంపల్సరీ మీకైతే సీట్ అనేది రాదు. ఎవరైతే మీరు ఒక గ్రూప్స్ లో లేదంటే మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా అలా ఇచ్చింటే వాళ్ళకైతే ఒక వీడియో అనేది షేర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే కాలేజ్ సీట్ అనేది రాకుంటే ఏం చేయాలి అనేసి చాలా మంది అడుగుతున్నారు. అండ్ సెకండ్ ఫేజ్ ఉందా అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ కౌన్సిలింగ్ అయితే ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికైతే ఈసారి సీట్ అనేది రాలేదో వాళ్ళకైతే సెకండ్ కౌన్సిలింగ్ లో సీట్ అనేది అంటే సెకండ్ కౌన్సిలింగ్ అయితే ఉంటది, వాళ్ళైతే ఎలిజిబుల్. బట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ ఫేజ్ లో ఏవైతే మంచి మంచి కాలేజెస్ ఉన్నాయో అలాంటి మంచి మంచి కాలేజెస్ అన్ని సెకండ్ కౌన్సిలింగ్ లో అన్ని మాక్సిమం అన్ని ఫిల్ అయిపోతాయి. అలా ఫిల్ అయిపోయాక ఏదో నార్మల్ కాలేజ్ లేదంటే యావరేజ్ కాలేజ్ అయితే మీకు వస్తుంది అనమాట. మీ యొక్క ర్యాంక్ తగ్గట్టుగా ఎలా గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటే మీకు సీట్ అనేది వస్తుంది అనేసి నేను యాక్చువల్లీ వీడియో అనేది చేశాను. ఆ యొక్క వీడియో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. ఆ యొక్క వీడియో అనేది చూసి మీరు పెట్టింటే ఇఫ్ ఇన్ కేస్ అంటే మీకు ది బెస్ట్ కాలేజ్ లో సీట్ అనేది వస్తుంది అనమాట. అలాగే పెడితే మీకు ది బెస్ట్ కాలేజ్ లో వస్తుంది అదనమాట. ఈ వీడియోలో అయితే మీకు మాక్సిమం ప్రతి ఒక్క డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను అనేసి అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మాక్సిమం ఈ రోజు అయితే మనకు రిలీజ్ చేస్తారు మీ యొక్క సీట్ అలాట్మెంట్ అన్నది. ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హావ్ ఎ గ్రేట్ డే. సీన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జ్యూన్ ఎడ్యుకేషన్.